హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కదండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరిన కొత్తగా స్థానం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మనం అన్ని డైరెక్టర్ గారు ఎంత మోసం చేశారంటే నిజం చెప్తాను. 11 రోజు ఈరోజు 15 రోజులు అవుతాను ప్రోమో వచ్చి, మన కూరగాయలు కొన్ని ప్రోమో వచ్చి. నేను ఆల్రెడీ మీకు ప్రోమో కూడా చూపించాను ఇంతకుముందు ఎపిసోడ్లో. అందుకోసమే మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు ఏం జరుగుతాయి అనేసి మనం చెప్తా ఉంటాం. దానికోసం అనేసి ఫాలో చేయమని చెప్తా ఉండేది. సరే అది అయిపోయిన తర్వాత మన కూరగాయల ఎపిసోడ్ అయితే రేపైతే రానే వచ్చింది. ఈరోజు మొత్తం ఎపిసోడ్ మొత్తం హైలీ ఎమోషన్సే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మన అపర్ణ గారికి అయితే నిజం తెలిసింది, మన రాజు బతికే ఉన్నాడు అనేసి. రాజు బతుకున్నా కానీ ఎందుకు తీసుకురాలేదు అనేసి అంటే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింటే మనం రాజు గతం గుర్తు చేసింటాం కదా అనేసి చెప్పారు. మన కావ్య ఇన్ని రోజులు ఎందుకైతే హోల్డ్ చేసిందో అదే హోల్డ్ ఇక్కడైతే అపర్ణ గారు రివీల్ చేశారు. ఎందుకంటే మేమంతా పోయి మాట్లాడుంటాం కదా, గతం గుర్తొచ్చింది కదా, గతం గుర్తొచ్చింటే మన ఇంటికి తెచ్చుకొని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు కదా, మనం బాగు చేసుకోవచ్చు కదా అనేసి అనింది. అక్కడ ప్రెజర్ కానీ ఎక్కువ చేస్తున్నారంటే మళ్ళీ ఆయన కోమాలకు పోయే ఛాన్స్ ఉంది అనేసి మన కావ్య అయితే ఏదో సర్ది చెప్పింది. సర్ది చెప్పినా కానీ ఇక్కడ కన్న తల్లి ప్రేమ అనేది ఆగుతుందా? ఆగదు కదా. ఆగకుండానే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, నేను ఏం చేయాలి అంటే గతం అనేసి అంటే నేను రేపు చూపిస్తాను అనేసి అంది. చూపిస్తాను అన్నా కానీ దూరం నుంచి చూస్తేనే నేను ఒప్పుకుంటాను అనేసి అయితే మన అపర్ణ గారి దగ్గర అయితే మాట తీసుకుంది కావ్య. అపర్ణ గారి దగ్గర మాట తీసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు చూపించింది వచ్చి రాజు వచ్చి ఎలా పిలవాలి ఆయన్ని, ఎలా కూరగాయలు కొనాలి ఏమనేసి ఆలోచించుకుంటా ఉండేది మన కావ్య, ఎలా మాట్లాడాలి ఏమనేసి. అక్కడ కూడా ఆడవాళ్ళు తెలివి ఏమనేసి యూజ్ చేశారు చూడండి. అసలు అంతా అబ్బాయిల దగ్గరే తెప్పించాలనుకుంటారు కానీ అమ్మాయిలు మాత్రం కొంచెం తగ్గదాం అనేసి అస్సలు 1% కూడా అనుకోరు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విషయంలో జరుగుతాడు. అదే భార్యాభర్తల విషయంలో, లవర్స్ విషయంలో అంతా అబ్బాయే అర్థం చేసుకోవాలి, అబ్బాయి అన్నీ చేయాల్సి వస్తుంది. కావ్య ఎంత ట్రై చేసినా మన రాజుని పాపం కోయిన్సిడెన్స్ అనేసి ఏం చెప్పినా కానీ ఒకే టైంలో కూరగాయలకు వెళ్ళాలన్నా కోయిన్సిడెంట్, ఒకే జాగాలో కూరగాయలు కొనాలన్నా, ఒకే షాప్లో కూరగాయలు కొన్నా, ఇంకా అడిగిపోయిన తర్వాత ఒకే కూరగాయలు కొంటే కోయిన్సిడెంట్, ఆ విధంగా కోయిన్సిడెన్స్ అనేసి కావ్య అయితే కొంచెం రాజుని అయితే ఆట పట్టించింది. గతం మర్చిపోయినా కానీ మీరైతే ఇది మర్చిపోలేదు అనేసి చెప్పింది. చూద్దాం, మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. రేపైతే మనకు అన్నదాన కార్యక్రమం, అపర్ణ గారి బర్త్డే వేడుకలు అవన్నీ జరగబోతున్నాయి. బర్త్డే వేడుకల్లో మన జీపీఎస్ పెట్టారు కదా యామిని గారు పాపము రాజు వెనకాల పరిగెత్తానే ఉంటారు. ఇంకా అదే జరిగేది, రాజు వెనకాల పరిగెత్తానే ఉంటారు. అపర్ణ గారు అయితే నిజం చెప్పేశాం కానీ అక్కడ కావ్య ఏదో ఒకటి కవర్ చేస్తుంది. ప్రతి సంవత్సరం నా కొడుకే చేస్తాడు, ఈ సంవత్సరం నా కోడలు చేస్తుంది అనేసి ఏదో ఒకటి కవర్ చేస్తారు. అంటే మీరేం టెన్షన్ పడుతుంది, నిజం తెలిసిపోయింది అనేసి. ఇప్పుడు అపర్ణ గారు అయితే రేపు చూస్తారు. రేపు చూసిన తర్వాత ఒక కేక్ కటింగ్ సీన్లో అయితే మన రాజు అయితే దుగ్గరాల ఫ్యామిలీకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కలర్ ఎపిసోడ్ అది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.